సరేనండి, ఇంక 4 లేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని పనికైతే వచ్చేసాం బావా. నేను పనికి వచ్చి కూడా ఒక 5-6 గంటలు అవుతుంది. కానీ వచ్చినాకనే వీడియో తీయకుండా మాలయ్య కలిపేసుకోవటం, భీమలే పోస్తూ ఉన్నాం అనమాట. అసలుకి బావ అయితే సిమెంట్ కట్టల మీద కట్టలో ఎట్ట మోసాడో మొత్తం ఇది 7 కట్టల దాకా పట్టింది. మాలు మొత్తం కలిపేసాము, పిల్లర్లు అయితే పోసాము. ఎలా పోసామని చెప్పేసి చూపిస్తాను. ఇవ్వండి, రాడ్లు కట్టింది బావే, ఈ పోసింది కూడా బావే, బోర్డులు బిగించాడు. ఈ జలుబులకి అసలు వాయిస్ కూడా రావట్లేదు. ఇక్కడ మొదలు పెట్టుకొని ఇంకా విధంగా మొత్తం అయితే అది కర్రడ్డం పెట్టాడు కదా, ఇంకా అడదాకా పోసినట్టు ఇంకా ఉంది. మాలో పైప్ బిగిస్తున్నాడు, డ్రమ్ములో వాటర్ అయిపోయాయి. త్వరగా అయితే పైప్ బిగిచ్చేసి ఇంకా ఈ కూరలు కూడా పోసేయాలి. సాయంత్రం దాకా పట్టిద్ది, 3:30-4 దాకా పట్టిద్ది. పైప్ బిగిస్తున్నావా? ఈ మాల్ మొత్తం పట్టిద్దా ఇంకా కలపాలనా? కలపాలి కదా. సరే మరి మాల్ మొత్తం తిరిగేసుకొని ఘాట్లో కూడా పోస్తే బావ అయితే పైప్ బిగిస్తూ ఉంటాడు. కొండే ఏమో బావా. సరేనా, పిల్లల్ని అయితే మా నాయనమ్మ దగ్గర వదిలిపెట్టాను. సుహాస్ అయితే బాగానే అలవాటాడు మా నాయనమ్మ దగ్గర. 3-2:30 మధ్యలో కల్లా అయిపోయింది. ఇంకప్పుడు కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అన్నానికి వెళ్తాం కదా, అప్పుడైతే బాబుని చూసుకుంటా. నీరసంగా చూస్తుంటే పుతుకులు సాలిపోతుంటే అందుకని చెప్పి తినే తీసుకొచ్చా. తాగు, కొంచెం తాగు, చుక్క తాగు. అబ్బాయి సరిగ్గా చేసినట్టు బింగోనా? ఇంకేం తెచ్చాను చూడు. బిస్కెట్ ప్యాడ్ తెచ్చా, గుడ్డే బిస్కెట్లు తిను. తిని మొత్తం ఈ మాలు కలపాలి నువ్వు. ఏమంటా? నేనే కలిపేస్తాలే. కానీ ఏం లేదు, ఇప్పుడు ఆ బాగా నుంచి పోసామా, తర్వాత కొంచెం పోసామంటే ఒక ఎల్షేప్ అయిపోయిందంటే అన్నం తినొచ్చు. కానీ ఈరోజు మొత్తం కాయ చేస్తే మంచిది మనకి. రేపు రాకుండా ఉంటావు నువ్వు. నేను వచ్చి పొద్దున బాక్స్ లోడ్ చేసుకుంటాను. అందుకంటే మధ్యలో బాక్స్ మిగిలింది అనుకో, పొద్దున వచ్చి ఒక్క నాన్న పోసుకుంటా. ఈ బయట వరకు పోసేది రోజు, సరేనా? ముద్దే ఇంకొక 6 గంటలు పట్టిద్ది మా సంక్ర. మూత తీయమంటే మళ్ళీ పెడతావు. అబ్బో, ఇది కూడా తెలుసు నీకు షేర్ చేయడం. డబ్బులు నీళ్ళు అయిపోయినాయిగా. చల్లగా ఉంది. ఎందుకమ్మా అడుగుతున్నావు? పోమ్మా. నాకు తెచ్చి బిస్కెట్ తిను. తిన్నా అన్నం పొద్దున. మరి ఎందుకు నీరసంగా ఉంటుంది నీకు? ఎండకి ఆడి వేస్తున్న చెట్టు ఉంది కదా, మోగెండ. ఇది ఎండాకాలమా? వర్షాకాలమేగా. మెయ్యి పంపించలేదు నేను పనికి. ఏంది మిరగాలు వాడంటే పోయాక మరి మిరగాలు పోవడం ఎంత చేయడం ఎండాకాలం చేయాలి ఎక్కువ. ఇదే ఎండ అంటున్నాను, వర్షాకాలం ఎండ అంటున్నాను. ఇది బాగాలేదా? ఏమో బాగా అంటే ఓహో. ఎక్స్పైర్ కూడా అయిపోలేదుగా. 2025 నడుస్తుంది. 2026 2 నెలల దాకా ఉంది. చెప్తున్నా అని చెప్పరాదు. ఈ మొత్తం పోసిన దాకా ఆగేది ఇంకా.
లేదు ఈసారి ఆగితే మాత్రం ఇంటికి కూడా వదిలిపెట్టి వస్తాను నిన్ను. ఖమ్మంగా ఉండొచ్చు. ఖమ్మంగా ఉంటావా? ఉంటావా, నీకేమి. నీకెంతో ప్యాట్ వస్తుంది అసలుకి. నీ చిన్నప్పుడు చేసిన ఉన్నాక పొద్దున్న 5 గంటలకు లేపుతారు, సాయంత్రం 7 గంటలకు దిగుతాం. పొద్దున్న చీకటితో ఎక్కితే మళ్ళీ చీకటి అయితే నేను దిగేది. 7 కట్టలు మోసావు, మళ్ళీ 7 కట్టలు మాలు తిరిగేసావు, గమ్మ గమ్మ తిరుగుతున్నావు. అలవాటేగమ్మా. నీ కలిపితే కమ్మ చెట్టుకుని చేస్తాను, నేను మొత్తం పోసేస్తాను. సరిగానే అది కొంచెం కొర వేసేసి అక్కడ పోసేసిన తర్వాత ఆ చివరిని పోయాలి. ఆ చివరిని పోయాలి, మళ్ళీ ప్లాట్ కొట్టుకొని కంకర పోసుకొని మళ్ళీ ఒక 6 గంటలు 7 గంటలు తిరిగేసుకుంటే సాయంత్రం 7 గంటల దాకా చేద్దాం, అయిపోవాలి ఈరోజు. అదే పని. అయిపోయిందా? 70%. గొంతులో నుంచి మాట కూడా రావట్లేదు బావ. మొత్తానికైతే మాల్ మొత్తం కలిపింది, ఇంకా అయిపోయింది. మొత్తం 10 కట్టలు కదా బావా? 10 కట్టలు కదా సిమెంట్? 10 కట్టలు అయితే అయిపోయింది. ఇంకా ఒక్క గంప అయితే మిగిలింది, అదిగోండి దాంట్లో బాస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. భోజనానికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి మళ్ళీ బాక్సులు అటు మార్చుకోవాలి. మొత్తానికైతే వాళ్ళిద్దరం జాడైపోయినాం. కూలి వాళ్ళని పిలిస్తే ఒక్కరు కూడా రావట్లేదండి. ఇంకా మా ఇద్దరికి తప్పట్లేదు. ఇంకా ఆ విధంగా అయితే మొత్తం పోసుకుంటూ వచ్చాము ఆ రౌండ్ షేప్ అంతా. ఇంకెన్ని 3-4 బాక్సులు అటు మారిస్తే సరిపోద్ది. అయిపోయినట్టే బావా? ఓయ్ అయిపోయినట్టేనా? రా మరి. ఫుల్ ఆకలి అవుతూ ఉంది. త్వరగా అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ అమ్మటినే బయలుదేరి వస్తాము. ఇంక వాళ్ళతో బాక్సులు అంటే భీములు పోయటం అయిపోతే రేపు లేదు ఎల్లుండి నుంచి కట్టుబడి మొదలు పెట్టచ్చు. అంతేనా బావా? కట్టుబడేనా నెక్స్ట్? సరేనండి, ఇంటికి వెళ్ళిపోదాం మరి. అయిపోయిందా? అంతా చూసుకొని పోయి మరి అయి తర్వాత ఉదయం పోసిని తీయొచ్చా? సరే మరి మా బొడ్డ ఆయనకు కూడా బాగా అలవాటైంది అనుకోండి. ఎంతోటి మా అమ్మ ఫోన్ కూడా చేయాల. ఏడిస్తే మాత్రం నిమిషం కూడా ఉండరు, ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఏదో ఒకటి చికెన్ తెస్తుందని చెప్పేసి తింటూ ఉంటాడు, మెలకుండా ఉంటున్నాడు కావాలా. లేకపోతే మా అమ్మ ఫోన్ చేసేదే. త్వరగా ఇంటికి వెళ్దాం మరి. సేవ్ చేసి సాయంత్రం పూట ఇంకా 6 అవుతుంది ఖచ్చితంగా. ఇంక ఎల్షేప్ ఒకటే ఆగింది. ఇది కొంచెం ఈరోజు అయితే 4 చేసే పని 2 చేసాము. ఆ నుంచి మొదలు పెట్టుకొని ఆ బాక్స్ వరకు అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ బార్ కూడా పోసాము. ఇంకా ఈ ఎల్షేప్ ఒకటే ఉంది. ఇంకా రేపు ఉదయాన్ని చీకటితో వచ్చి 9-10 గంటలకల్లా అయిపోద్దిలే. ఇంకా అదండి పరిస్థితి అయితే. ఓకేనా? ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. రాజకుమారి మొత్తం సామాన్ మొత్తం గడుపుకుంది. అంకులను ఆంటీ కూడా వచ్చారు, వాళ్ళ ఇంటి వాళ్ళు. ఇప్పుడేనండి కారు మంచి పని దగ్గర నుంచి వచ్చాను ముందు. తర్వాత కారు మంచి వెళ్ళి కొంచెం పేమెంట్ తీసుకొని ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చాను. రాజకుమారికి బజ్జీలు తీసుకొని మర్చిపోయి అక్కడ షాప్ కూడా వదిలిపెట్టచ్చు. తర్వాత పిల్లలకేమో బిస్కెట్లు, తర్వాత నేను కూడా టిఫిన్ చేసి వచ్చా. కానీ రాజకుమారి ఒకదానికి మర్చిపోయి రాజు ఏమో ఫీల్ అవుతా ఉంది. బజ్జీల కోసం ఫీల్ అవుతారా? తర్వాత వచ్చేసి రాజకుమారి ఏమంటుందంటే, కూరగాయలు తీసుకొచ్చాయి కదా బావ, ఏ కూర వండేనా అని చెప్పింది. పచ్చడి వండానంటే పచ్చడి వద్దులే రాజు, ఏదైనా కూర వండని చెప్పా. సరే అని చెప్పేసి రాజు ఇష్ట ప్రకారం మళ్ళీ దొండకాయలను 5 టమాటాలు పచ్చిమిర్చి తెచ్చుకొని కట్ చేయబోతుంది. రాజు ఆ బెండకాయలు బాగా లేతకున్నాయి, రేపు ఉదయాన పిల్లోడికి టిఫిన్లో ఫ్రై చేసి పంపి అని చెప్పాను. సరే బావ మళ్ళీ ఏముండేనని అంది. నాకు టమాటా కూర ఉండమన్నాను. పచ్చని పప్పు వేసానని అంది. పచ్చని పప్పు నీకు ఇష్టమే కదా రాజు, చేయి రాజు అని చెబుతుంటే నాకు ఇష్టం వచ్చింది కాదు నీకు ఇష్టం వచ్చింది చెప్పు అని అంటుంది. సరే ఏదో చేయరాజు అని చెప్పేసి కాసేపు మౌనంగా ఉన్నా. అట్నే చూస్తుంది నాకు వెళ్ళి. నాకు ఎక్కి కాకు అని అంటుంది. నేనేమన్నా రాజు నీకు ఇష్టం వచ్చింది చేయమని చెబుతున్నా కదా అని చెబుతున్నా. ఏదైనప్పటికీ రాజీ ఇప్పుడు ఏది డిసైడ్ అయ్యావు? అంతకేగా
నీకు ఇష్టం వచ్చింది చేసుకుని తిను, నీకు ఏది బాగా ఇష్టమో అది చేసుకుని తిను. నీ ఇష్టం చెప్పా, నీకు వండింది నాట మొత్తం తింటాను నేను. చూసారండి, నేను ఏమంటున్నానంటే రాజు నీకు ఇష్టం వచ్చింది చేసుకుని తినని చెబుతున్నా కానీ నువ్వు తిన్నది నేను తింటాగా. నువ్వు తిన్నది నేను తినలా. నువ్వు తినలా, నువ్వు తినేది నేను కూడా తింటా. ఏమన్నాలో సరిగా చెప్పు. టమాటాలు తింటేనేమో జలుబు నైట్. బెండకాయ ఫ్రై చెయ్యి, దొండకాయ చేయమంటేనేమో చిన్న చిన్న ముక్కలు చేసరికి ఏడాది కానీ నువ్వు తొందరగా. రాజీ నీకు ఏ తొందరగా రా చేయి రాజీ. నీకు బెండకాయ పచ్చడి ఇష్టంగా బెండకాయ పచ్చడి చేసుకుని తిను. నేను కూడా తింటా బెండకాయ పచ్చడి, సరేనా? పెరిపేడి తీసుకొస్తావు తిందాం, ఓకేనా? నువ్వు కేజీలకి చికెన్ తిను. కోళ్ళు కావాలి, కోళ్ళు ఏం తేవాలా కదండి పరిస్థితి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వచ్చేసి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మా కష్టానికి ఒక ఫలితంగా ఒక లైక్ కొట్టండి సార్, మేము చాలా హ్యాపీ అవుతాం, ఓకేనా? రేపు ఉదయాన్నే కొంచెం పని ఉంది, అది రాజీ వచ్చిందో రాదో మాకు తెలీదు. నువ్వు రాకుండా మన 2-3 రోజులు రాడ్ బిల్డింగ్ కట్టుకోవాలా? రాడ్ పని అంటే అక్కడ చేసే పని కాబట్టి చేసుకున్నాం. మీ గుండబ్బాయి ఏంది? గుండబ్బాయి చాలా చాలా గుండబ్బాయి శ్వాస్ దో ఇటు ఇటు. అరే శ్వాస నాన్న, నేను తీసుకున్నాను. రాజకుమారికి మళ్ళీ రేపు మంచి శారీ తీసుకోబోతున్నానండి. షాపింగ్ చేయబోతున్నా, క్రిస్మస్ షాపింగ్, అందుకే కష్టపడుతున్నాం. రాజకుమారి 2000-3000 శారీ తీసుకోబోతుంది, పట్టు చీర. చందన షాపింగ్ మాల్లో వెళ్తున్నాం మేము. రాజకుమారి స్పెషల్ చందన షాపింగ్ మాల్లో, మేమేమో కాంప్లెక్స్లో. నెక్స్ట్ వీడియో చూద్దాం షాపింగ్ వీడియో. అబ్బో ఏం చున్నీ వేస్తుంది పెద్ద నాప్సానే.